మా అయ్య అట్లనే ఉన్నాడు, మా తాత అట్లనే ఉన్నాడు, నేను అట్లనే ఉంటా మాత్రం అంటే రేపు మన పిల్లల భవిష్యత్తును మనం నాశనం చేసిన వాళ్ళం అవుతాం, రాబోయే తరాలు కూడా నాశనం చేసిన అవుతాం. ఇవాళ మనం చూస్తున్నాం చాలా మంది వ్యవసాయం మీద బతకలేకపోతున్నామని పట్టణాలకు వస్తున్నారు. పట్టణాలకు వచ్చి వాళ్ళ చూస్తే గోస, వీడికి వస్తేనే ఏం సార్ బాగున్నావా సార్, నమస్తే సార్ అంటాను. ఆడికి పోతేనేమో సల్యూట్ కొట్టి సార్ రండి సార్ అని చెప్పులు చీపర్లు మేసే పరిస్థితి ఆడొస్తుంది. అంటే ఒక రైతు దీనస్థితి గ్రామాల్లో ఉంటేనేమో హుందాగా ఉంటున్నారు. పట్టణం పోయి వాచ్మెన్ డ్యూటో, లేకుంటే బట్టలు ఉతికే డ్యూటో, లేకుంటే బోలుదమే కార్యక్రమాలు చేస్తున్నారు. ఊళ్ళోకి వస్తే మాత్రం నేను పంటలలో మంచి ఉద్యోగం చేస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంగా పట్టణాల్లో చూస్తే పరిస్థితి అది ఉన్నది. కనుక ఇవాళ మనం ఆలోచించాలి. రైతు గతంలో చాలా గర్వంగా తలెత్తుకొని తిరిగి బతికాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు తలెత్తుకొని తిరిగే విధంగా, గర్వంగా మీరు నేను రైతును అని చెప్పుకునే విధంగా, రైతు కొడుకు అని అంటే పిల్లను కూడా ఇచ్చే విధంగా ఉండాలి. ఇవాళ రైతు అంటే మీ వాడే ఉద్యోగం ఉంటేనేమో మీద పడేస్తాను, వ్యవసాయం చేస్తాను అంటేనేమో వద్దు అని చెప్పి ఆ పోరాలు కూడా అట్నే అంటారు. ఆడ పోరాలు కూడా వాళ్ళకు కూడా ఉద్యోగంలోనే కావాలి అంట. అందులోంచి ఇవాళ మనం అరే నేను రైతు బిడ్డలు చేసుకుంటే నేను గ్రామంలో గర్వంగా ఉండగలుగుతా, నా కుటుంబం ఆర్థికంగా బాగుంటుంది, ఒక ఆరోగ్యంగా ఉండగలుగుతా, ఈ దేశానికి నేను అన్నం ఇస్తున్నా,